నమస్కారం. బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ రేపటి కాలంలో మనం గడప దాటి బయటికి వెళ్ళాలంటే చాలు మొదటగా వెతుక్కునేది పర్స్. ఎందుకంటే డబ్బులు లేకుంటే బయటికి వెళ్ళలేం, వెళ్ళిన వాళ్ళం ఇంటికి రాలేం. కేవలం ఇలా బయటికి వెళ్ళాలంటేనే డబ్బు కావాలంటే ఒక ఎలక్షన్స్లో గెలవాలి అంటే అదెందుకులేండి లక్షల్లో కోట్లలో వ్యవహారం అనుకుంటాం కదా. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రివర్స్ ప్రజలే నామినేషన్ డబ్బులతో సహా ఖర్చు పెట్టి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మల్లపురాజుపల్లి గ్రామ సర్పంచ్ మునగాల సుధాకర్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైందనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సుధాకర్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికలంటే కోట్లలో డబ్బులు కావాలి. అది గ్రామ సర్పంచ్ అంటే కూడా గ్రామాల్లో కూడా ఆ స్థాయిలో ఖర్చు అవుతోంది. ఇట్లాంటి సమయంలో ప్రజలే మీ వెనుక ఉండి వాళ్లే మీ కుటుంబంలాగా డబ్బులు వేసుకుని మరీ మిమ్మల్ని గెలిపించారు. అసలు అంత ప్రజాదరణ ఎలా కలిగింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేడం, ఇది నాకు ఒక్కరోజు వచ్చినటువంటి ఘనత కాదు. ఇది వాస్తవం చెప్పాలంటే నాదొక రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని నేను. మా నాన్నగారు 1956 నుండి 1980 వరకు దాదాపు 24 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా గతంలో పనిచేశారు. అప్పుడు అది మాది మేజర్ గ్రామ పంచాయతీ ఉండే. మా నాన్నగారు సర్పంచ్గా పదవీకాలం ముగిసే సమయానికి నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. అప్పటి నుండి కూడా నాకు గ్రామం అంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల మా నాన్నగారు సర్పంచ్ చేసిన కాలం నుండి నేను చిన్నతనం నుండి కూడా గమనిస్తూ ఉండేటువంటి ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల విషయంలో ఏదైనా పంచాయతీలు వచ్చినా తగులాటలు వచ్చినా మా ఇంటి ముందు పరిష్కారాలు చేసుకోవడం, ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండేటువంటి వాడిని. నా యొక్క వారసత్వము ఏమిటో అది నాకు గ్రామం అంటే ఎక్కువ మక్కువ ఏర్పడేది. అప్పటి నుండి కూడా మా నాన్నగారు 2000 సంవత్సరంలో కీర్తిశేషులయ్యారు. అప్పటి నుండి కూడా నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయుని అయినప్పుడు కూడా నేను ఎక్కడ కూడా హెడ్ క్వార్టర్ లేదు. పక్కనే అది పనిచేసినటువంటి స్థలం కూడా చింతపల్లి మండలంలో మండల హెడ్ క్వార్టర్ దాదాపు 10 కిలోమీటర్స్. ప్రతిత్యం కూడా రోజువారీగా గ్రామంలో అందుబాటులో ఉంటూ ప్రజలకు వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఏమైనా తగులాటలు వచ్చినా కూడా వాళ్ళకు ఒక ఇంపార్షియల్గా అంటే ఎలాంటి పక్షపాతం అనేది లేకుండా నలుగురిని కూర్చోబెట్టి వాళ్ళ యొక్క తగులాటలు పరిష్కారం చేయడము, ఇంకా ఎవరైనా ఊళ్ళో వృద్ధులు ఉన్నా కూడా వారు ఎవరైనా ఆదరణకు నోచుకోక వాళ్ళ పిల్లలు వాళ్ళని పట్టించుకోకుండా కూడా వాళ్ళకి చెప్పి నచ్చజెప్పడము, మరి నాకు చేతనంత సహాయం నేను చేయడము, వృద్ధుల గురించి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడము, విద్యార్థులు ఊళ్ళో చదువులు అవకాశం లేనటువంటి వాళ్ళకు హాస్టళ్ళలో వాళ్ళని చేర్పేయటము, నాకు చేతనంతగా సహాయం చేయటం, వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో చేర్పించి ఈ విధంగా ప్రతి విషయంలో గ్రామం యొక్క అభివృద్ధి పట్ల కూడా గ్రామం యొక్క మౌలిక సమస్యల పట్ల కూడా నేను నాకు చేతనైనంతగా నేను సహాయం చేస్తూ వచ్చాను. అయితే అందుకే ఈరోజు ఒక్కరోజుగా వచ్చినటువంటి ఘనత కాదు ఇది. నాకు ప్రజలు నా మీద ఉన్నటువంటి అభిమానము, నా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు నన్ను వాళ్ళు ఈ విధంగా ఎన్నుకోవడం జరిగేది. మేడం, మీ నాన్నగారు 1956 నుంచి 80 దాకా చేశానన్నారు. అంటే దాదాపు 2 దశాబ్దాలకు పైగా చేశారండి. ఆ తర్వాత మీరు ఇప్పుడు 2019లో అంటే మీకు మళ్ళీ దాదాపు 38 నుంచి 40 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. ఇన్ని రోజులు మీరు మీ ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగడం వల్ల మీరు అంటే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాలేకపోయారా? అవునండి, నేను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయాలలో పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ కాలేదు. నేను రాజకీయాలలో లేకున్నా కూడా రాజకీయాలంటే నాకు మక్కువ. అన్నైతే మన గ్రామంలో జరిగే విషయాలన్నీ గమనిస్తూ ఉండేటువంటి వాడిని. నేను ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా కూడా రాజకీయాలలో ఊరి విషయాలను వచ్చినప్పుడు అందరు లీడర్స్ తోటి నేను టచ్లో ఉండుకుంటూ మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళతో కూడా ప్రతినిత్యము వాళ్లకు అప్పుడప్పుడు కాంటాక్ట్లో ఉంటూ మా గ్రామం యొక్క మౌలిక సమస్యలు తీర్చామని పదే అభ్యర్థించామని. మేడం, ఈ విషయంలో మాత్రం నేను నిక్కచ్చిగా చెప్పదలుచుకుందంటే మా గ్రామం ఒక నిరాదరణ నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. ఎందుకంటే ఇప్పటికి కూడా చెప్పాలంటే వాస్తవానికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల క్రితమే మేము ఒక బీటీ రోడ్ అంటూ నోచుకున్నాం. అంతవరకు మాకు బీటీ రోడ్ లేదు. 3 సంవత్సరాల క్రితం ఒక బీటీ రోడ్ వచ్చేది. నలువైపులు ఎక్కడి నుండి పోవాలన్నా మా గ్రామానికి నాకు ఒక వెహికల్ ఉండేది. ప్రప్రథమంగా వెహికల్ తీసుకున్న నేనే ఒక స్కూటరు. ఆ స్కూటర్ మీద పక్క విలేజ్ పోవాలంటే దాదాపు 3 గంటల సమయం పట్టేది. ఒక 3 కిలోమీటర్లు పోవాలంటే వర్షం వస్తే బయటికి వెళ్ళరా అనేటువంటి పరిస్థితి. వృద్ధులైతే నానా ఇబ్బంది, ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పటికి కూడా ఇంకా చెప్పాలంటే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా మాకు సెల్ ఫోన్లో మాట్లాడాలి, డాబా ఎక్కి మాట్లాడాలి. ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంట్లో ఉండి మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. వృద్ధులు పెన్షన్లు తీసుకోవాలంటే మా గ్రామంలో నెట్వర్క్ పనిచేయదు కాబట్టి పక్కన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. అది మా ఇంటి ముందు నుండే వెళ్తుంటారు. అదన్నీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ముసలి వాళ్ళని చూస్తూ ఉంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. మాకు రవాణా సౌకర్యం లేదు, ఒక బస్ ఫెసిలిటీ లేదు, ఆటోలు కూడా చాలా తక్కువ ఉంటాయి మా గ్రామంలో. ఈ సమస్యలన్నీ గమనిస్తూ ఉన్నాను. నేను ప్రతి లీడర్ను అభ్యర్థించాను, వేడుకున్నాను. కానీ
వాళ్ళు కూడా ఏం సహాయం చేయలేకపోయారు పూర్తి స్థాయిలో మా గ్రామానికి. ఆ మౌలిక సదుపాయాలండి మినిమం తీరలేదు ఈరోజు కూడా మా గ్రామానికి. ఒక 3 సంవత్సరాల క్రితం మాత్రం ఒక 8 కిలోమీటర్ల తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చేది మాకు. బస్సు మాత్రం మాకు రాలేదు. లక్కీలీ ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం గౌరవనీయులు ఎస్పీ రంగనాథ్ గారి యొక్క కృషి వలన వారు మరి నా ఎన్నిక యొక్క విధానాన్ని గమనించేవారు. మా గ్రామాన్ని వాళ్ళు సందర్శించి మమ్మల్ని అభినందిస్తూ ఫస్ట్ సార్ మేము రిక్వెస్ట్ చేసాం, సార్ మాకు ఇట్లా కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదని వెంటనే స్పందించి తెల్లారి నుండి తను డిఎం గారితో ఆర్ఎం గారితో మాట్లాడి మాకు బస్సు ఏర్పాటు చేశారు సార్ మేడం. ఈ సందర్భంగా వారికి మేము మరీ మా గ్రామ ప్రజలైతే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా వాడికి పదే కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము. ఇది ఈ విషయంలో మేము నా ఎన్నిక తర్వాత సాధించినటువంటి ప్రథమ విజయం అనుకోండి. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల నుండి మేము బస్సు చూడక మా గ్రామంలో చూడకుండా ఉన్నటువంటి పరిస్థితి. 20 years తర్వాత ఈరోజు మా గ్రామానికి ఒక ఆర్టీసీ బస్సు అంటూ వస్తూ ఉన్నది. మీరు అసలు నమ్మకం ఎలా వచ్చింది? ప్రజలు అప్పటిదాకా మీరు గ్రామం కోసం తపన పడ్డారు, కానీ ఒక రూపాయి లేకుండా నేను ఎన్నికల్లో గెలుస్తాను అనే నమ్మకం మీకు ఎలా కలిగింది? మేడం, నేను గత 2015లో రిటైర్డ్ అయ్యాను యాక్చువల్గా. అయితే ప్రజలు నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, ఈసారి ఎన్నికలు అంటూ వస్తే గ్రామ పంచాయతీల అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు మన సర్పంచ్ కావాలి సార్ అని చాలామంది నన్ను అభ్యర్థిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల యొక్క పరిణామాన్ని నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తే నేను ఈ ఎన్నికల్లో నేను తట్టుకుంటానా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము, లక్షల రూపాయలు అనేటువంటి ఒక ఆలోచన కూడా వచ్చేది. ఏదేమైతే నాకు ప్రజలకు మల్లప్రాజపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నా మీద చాలా నమ్మకం ఉన్నది. వారు నన్ను అభిమానిస్తారు, నన్ను అంతే విధంగా ఆదరిస్తారు కూడా. ఆ విషయంలో నేను ఒకసారి బాగా ఆలోచించాను. 3 సంవత్సరాలు ఉట్టిగా ఉన్నాను, ఇంట్లో కూర్చోంటూ ఉన్నాను. ఏం చేయాలన్నా మనకంటూ ఒక హోదా లేకుంటే ఏ రిప్రజెంటేషన్ చేసినా ఏం సాధించలేకపోతున్నాను. ఊరికి ఏదైనా చేయాలనేటువంటి తపనైతే నాకు ఉన్నది. ఊరిని కంపల్సరిగా ఒక మంచి దీన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల యొక్క మినిమం సౌకర్యాలు తీర్చాలనేటువంటి దృక్పథంతో ఉన్నా కాబట్టి అవకాశం రావడం, మా గ్రామం జనరల్ కావటం. జనరల్ వచ్చిన రోజే లక్కీ ఏంటంటే అక్కడ చూస్తే జనాలందరూ వాళ్ళు ఆ రోజే నేను సర్పంచ్ అయినట్టుగా స్వీట్లు పంచుకోవడము, సార్ మీరు ఎన్నిక అయిపోయినట్టు అయినటువంటి హర్షాతిరేకంతో వచ్చి నన్ను అభినందించడం మొదలు పెడతారండి. పోటీ చేయలేదు, మా ఊరికి జనరల్ అని డిక్లేర్ అయ్యేది అంతే. అది నాకు బాగా ధైర్యాన్ని ఇచ్చేది. మళ్ళీ ఏంటనే ఒక మెసేజ్ తీసుకెళ్ళాను, మీరు ఇప్పుడు బాగానే సంతోషపడతా ఉన్నారు, మరి ఎన్నికల తర్వాత ఎవరో ఒకరు పోటీకి రాజకీయ యొక్క కాంపిటీషన్లలో వచ్చే అవకాశం ఉంటుంది, మరి నన్ను ఖర్చు పెట్టిస్తారా? మరి నేనైతే ఖర్చు పెట్టడానికి నేను సంసిద్ధంగా లేను. మీకు డబ్బులు ఇచ్చి ఎదురిచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టి మందు దాపిచ్చి పైసలు ఇచ్చి ఎన్నిక కావడం నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. మరి మీరు నన్ను ఆ విధంగా మనసులో అనుకున్నాను, వీళ్ళని ఏ విధంగా మార్చాలని నాకు మనసులో ఉన్నది ఒకటి. ఒక కొత్త దృక్పథం తీసుకెళ్లాలనుకున్నాను, వాళ్ళను ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలనుకున్నాను. వాస్తవానికి ఎన్నికలలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నామినేషన్ ఖర్చులు మీరే భరిస్తే బాగుంటుంది, నా నామినేషన్ ఖర్చులు మీతోటి పెట్టిస్తే వాళ్ళకి ఎలాంటి ప్రలోభాలకు గురికారనుకున్నాను. నామినేషన్ అంటే 2000 రూపాయలు అవుతాయి, 2 తలా ₹1 ఇస్తారా, మీరు 10 రూపాయలు ఇస్తారని ఒక బిఫోర్ నామినేషనే నేను ఇంటింటికి వెళ్ళి అభ్యర్థించడం జరిగింది. మీరు నన్ను ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదిస్తేనే నేను నామినేషన్కి వెళ్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు, ఎందుకంటే ఏ ఒక్క 10% కూడా నాకు వ్యతిరేకంగా ఉండేది ఇష్టం ఉండదు. ఊర్లో అందరూ 100% నాకు సపోర్ట్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటా. ఆ విషయంలో నేను ఇంటింటికి వెళ్ళడం జరిగేది. ఇంటింటికి వెళ్ళినప్పుడు అభ్యర్థిస్తూ ఉంటే అందరూ కూడా ఒక దేవుని గుడికి మనం చందాలు అడిగితే ఒక 5 నిమిషాలు ఆలోచిస్తారు మేడం. ఒక ఇంటికి పోగానే నేను 10 రూపాయలు ₹1 ఇస్తే 1000 రూపాయలుగా స్వీకరిస్తా అని చెప్పినప్పుడు వాళ్ళు 100 రూపాయలు 200 500 ఇలా తీసి ఇవ్వడం మొదలు పెడతా ఉన్నారు. ఈ ఇంటి నుండి మళ్ళీ అవతల గడపకపోతే వాళ్ళు ఎదురుగా నిలబడుతున్నారు, కడపలో నిలబడి మంగళహారతులు పట్టుకొని. అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు, నేను సిగ్గుపడాలనిపిస్తుంది వాస్తవం చెప్పండి. నేనేం దేవుణ్ణి గాను, ఒక అతను కొబ్బరికాయ పట్టుకొని నిలబడతా ఉన్నారు, ఒకరు మంగళహారతిని పట్టుకొని నిలబడతా ఉన్నారు. ఇదేంటి మా పరిస్థితి? నాకు ఇంత అభిమానం ఉందా, నా మీద ప్రజలకు ఇంత ఉందా? నాకు కూడా అప్పటివరకు తెలియదు వాస్తవం చెప్పాలంటే ఇంతగా ఉంటుందని. అయితే వాళ్ళు ముసలి వాళ్ళకి వచ్చిన పెన్షన్ డబ్బులకు వెళ్ళి ఒకరొకరు 100-200 తీసిస్తున్నారు మేడం. ఆ విధంగా ఇస్తామంటే నేను ఏంటంటే ఒక అబ్బాయికి చెప్పాను, పేపర్ తీసుకున్నాను, ప్రతి వాళ్ళు ఇచ్చినటువంటి పైసా లెక్క రాపిచ్చాను. అవన్నీ చివరికి అట్లా 3 days తిరిగాను. విలేజ్ మొత్తం ఒక రోజులో కవర్ కాదు కాబట్టి 3 days తిరిగితే 1,07,000 రూపాయలు వచ్చాయి మేడం. అవన్నీ ఒక దగ్గర పెట్టా. ఆ డబ్బులకి వెళ్ళి నాకేమనిపించదంటే ఎన్నికల ఖర్చు అవసరం పడదు అనుకున్నాను నేను. ఈ 1,07,000 రూపాయలు ఎందుకు అవసరం పడతాయి? ఇంత ఆదరణ ఉన్నప్పుడు ఓట్లు ఎక్కడ పోవు, మనకు ఖచ్చితంగా మనకు వేస్తారనుకున్నాను. 1,07,000 రూపాయలు ఆ కరెన్సీ కూడా మార్చడం నాకు ఇష్టం లేకుండా అలాగే పెట్టాము. అవి పెట్టి అందులోకి వెళ్ళి నేను ఖర్చు పెట్టదలుచుకోలేదు. నేను నామినేషన్ నా పైసలు నేను పెడతా అనుకున్నాను, 2,000 రూపాయలు. అందరూ బాగా వచ్చారు. యూత్ బాగా, పర్టికులర్లీ నాకు మా గ్రామంలో యూత్ 16 ఏళ్ల పిల్లల కాడ నుంచి, ఓటు లేని పిల్లల కాడ నుంచి పండు ముసలి వరకు కూడా నాయనకంగా సపోర్ట్ చేశారు. యూత్ బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఎక్కడెక్కడనో మా గ్రామంలో కాకుండా
పట్టణాలలో జాబులు చేసుకోవడం, ప్రైవేట్ జాబులు చేసుకోవడం, ప్రతి నిత్యం ఫోన్లు చేస్తూ సార్ మీరు ఈసారి ఖచ్చితంగా మీరు వెనకడుగు వేయొద్దు, గ్రామానికి మీరే అండా, మాకు మన ఊరు డెవలప్ కావాలంటే మీ వల్లనే సాధ్యమైద్దని చెప్పి ప్రతిరోజు నాకు ఫోన్లు చేస్తూ చాలా స్ఫూర్తినిచ్చారు వాళ్ళు. సుధాకర్ రెడ్డి గారు, దీని తర్వాత ఆ 1,07,000 ఏమయ్యాయి అనే విషయం ఒక బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సుధాకర్ రెడ్డి గారు, సాధారణంగా చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికవుతున్న సందర్భాలు మనం చూసాం. మొన్న గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మీకు ప్రజలే అంతగా డబ్బు పోగు చేసి మరీ ఇచ్చారు. ఆ డబ్బు ఏమైంది? మీరు మళ్ళీ ఎన్నికల్లో నిలబడాల్సి అంటే పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు ఎదురైంది? వాస్తవం చెప్పాలంటే మేడం, ఇటీవల గ్రామ పంచాయతీ ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు సహజమైన గ్రామాలలో 2 పార్టీలుగా విడిపోవడం అనేది ప్రజలు, నేను కూడా నూతనంగా రాజకీయంలో ప్రవేశం చేశాను ఒక టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఆ సందర్భంగా కొంతమంది 2 గ్రూపులకు కావడం, దానిలో కొన్ని మనస్పర్ధలు వచ్చి కొంతమంది ఒక 10% ఆఫ్ ద పీపుల్, అంటే అప్పటికి కూడా నేను పనిచేసినటువంటి పార్టీకి ఎవరైతే ప్రత్యర్థులుగా పనిచేశారో ఆ పార్టీ వైపు ఉన్నటువంటి వాళ్ళు కూడా సర్పంచ్ ఎన్నికలు వచ్చే వరకు నా వైపు వచ్చారు. వాళ్ళు ముందే చెప్పారు, సార్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల వరకు వచ్చే వరకు మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటాం, మేము ఇది రాజకీయం కాబట్టి ఎవరి వైపున వాళ్ళు చేస్తామని చెప్పుకోవడం జరిగింది. అందులో కొంతమంది మాత్రం వాళ్ళు నా మీద ఒక గ్రేడ్జ్ పెంచుకున్నారు మేడం. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. వాస్తవం చెప్పాలంటే ఏదైనా అతి మంచి కూడా పనికిరాదు అన్నట్టుగా అది నా మీద కొంచెం వాళ్ళు, నాకేం లేదు వాళ్ళ మీద పాపం, కొద్ది మనస్పర్ధలు పెంచుకొని వాళ్ళు సార్కు ఒక క్రెడిట్ ఎందుకు పోనీయాలి, ఏకగ్రీవం అంటే ఒక వ్యక్తిగత క్రెడిట్ వస్తా అనుకున్నారు వాళ్ళు. నేను అభ్యర్థించాను మళ్ళీ కూడా వాళ్ళను, ఊరికి ఒక 20 లక్షల రూపాయలు వస్తే ఏకగ్రీవం అవుతాయని మా జనం కూడా అందరూ వాళ్ళని కూడా ప్రాధాయపడ్డారు. ఓడిపోయేదానికి ఎందుకు, సార్కు ఒక 90% ఉన్నది ఇప్పుడు కూడా, ఎందుకని చెప్తే కూడా వాళ్ళు వినకపోవడం, ఆ విధంగా వినకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ బరిలో ఉండటం, ఆ విధంగా ఎన్నిక అనేది అనివార్యమయ్యేది. ఆ సందర్భంగా మరి ఆ 1,07,000 రూపాయలు కూడా నాకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడలేదు. అవి పక్కకు పెట్టాను. ఒక 2,000 రూపాయలు నాకు నామినేషన్ ఖర్చులు, ఆ ఖర్చులు కూడా నేను పెట్టుకుందాం అనుకున్నాను. నాకు తెలియకుండానే మా మిత్రుడు ఒక 2,000 రూపాయలు నామినేషన్ తనే పే చేశాడు నా తరఫున. ఒక 3,000 రూపాయలు మాత్రం ప్రింటింగ్ పేపర్స్, అది సింబల్స్ చూపించాలి కాబట్టి డోర్ స్టిక్కర్స్ కోసం మేము ఒక 3,000 రూపాయలు పెట్టి మినిమం కొట్టాలి. అవి ఒక 100 రూపాయల స్టిక్కర్స్ ఇవ్వమంటే ఇవ్వరు ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు, మినిమం 500. ఆ విధంగా ఒక 3,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అవి కూడా ఒక మిత్రుడే ప్రింటింగ్ చేసుకొచ్చి ఇవ్వడము, వాళ్ళే అందించుకోవడము. ఇక నేను వెళ్ళలేదు ఎన్నికల బరిలో. మళ్ళీ నేను ఇక ఒకసారి స్టిక్కర్ ఒక సింబల్ చూపించడానికి ఒక రోజు మాత్రం వెళ్ళాను. ఇక ప్రచారం అంటూ ఏం చేయలేము మేము. ఎన్నిక అనేటువంటి జరిగేది. ఆ 1,07,000 రూపాయలు అలాగే ఉన్నాయి అవి ఇప్పటికి కూడా. అందులోకి వెళ్ళి ₹1 కూడా మేము ఖర్చు పెట్టలేదు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ అభివృద్ధికి అది ఖర్చు పెడదామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇప్పటికి నేను పెడతా ఉన్నాను. ఇంకా మాకు ఫుల్ ఛార్జ్ అంటూ తీసుకోలేదు. మాకు ఈ గ్రామ పంచాయతీ మీద పూర్తి అవగాహన కూడా, ఇంకా ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ లోపలనే మేము ఆల్రెడీ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్. ఫస్ట్ నేను నా యొక్క క్రైటీరియా ఏంటంటే గ్రామ పారిశుద్ధ్యం మీద నేను ఫోకస్ చేశాను. ఆ పారిశుద్ధ్యం గురించి ఇప్పటికి 20-30 వేల రూపాయలు నేను ఛార్జ్ తీసుకోకుండా ఖర్చు పెట్టి స్టార్ట్ చేశాము. అది వాటర్ విషయంలో మంచి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ తాపేయాలి జనాలకని, ఆ ట్యాంక్స్ శుభ్రం చేయటము, వాటర్స్ ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా మురికి నీళ్ళు నిలవకుండా గ్రామంలో, ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టడం జరిగేది మేడం. ఆ 1,07,000 రూపాయలు ఖచ్చితంగా ప్రజల కోరిక మేరకు గ్రామాభివృద్ధికి పెట్టుదామన్నటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మీరు ఎస్పీ గారు మిమ్మల్ని అభినందించారని చెప్పారు. అసలు ఎస్పీ గారికి ఈ విషయం ఎలా తెలిసింది, ఆయన ఎలా కలిశారు? సార్, గౌరవనీయులు పెద్దలు ఎస్పీ గారు నాంపల్లి మండలంలో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ మీద మాట్లాడడానికి వచ్చారు మేడం నాంపల్లి పోలీస్ స్టేషన్కు. ఆ సందర్భంలో అంతకుముందు రోజు ఎస్ఐ గారు నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ గారు ఏం చేశారంటే విన్నింగ్ క్యాండిడేట్స్ తోటి ఇక మీటింగ్ పెట్టారు. అయితే ఆ రోజు నేను పోలేకపోయాను. మళ్ళీ తెల్లారి డిఫీటెడ్ క్యాండిడేట్స్ తోటి పెట్టారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ మధ్యన ఘర్షణలు ఉండదు, వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది నాంపల్లిలో. రెండవ రోజు ఎస్పీ గారు రావడం జరిగింది. నేనైతే డిఫీటెడ్ క్యాండిడేట్స్ పక్షాన పోయాను నేను యాక్చువల్గా. రెండవ రోజు అవకాశం మొదటి రోజు రాలేదు కాబట్టి ఏదో విందామని అక్కడ పోయిన సందర్భంలో ఎస్పీ గారు ఈ ఎలక్షన్ చాలా ఒక టీచర్గా కౌన్సిలింగ్ చేస్తున్నారు. తను ఈ ఎన్నికలైనటువంటి సహజం, ఇది గెలిపోవటంలో సమానంగా స్వీకరించాలి. ఈరోజు నిందించిన వాళ్ళు రేపు మనలా పొగుడతారు, ఈరోజు పొగిడిన వాళ్ళు రేపు నిందిస్తారు. ఒక స్పోర్టివ్గా తీసుకోవాలని కౌన్సిలింగ్ చేయడం విధానం విన్న తర్వాత పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ డబ్బులు పంచడం నేరము, డబ్బులు తీసుకోవడం నేరం అని చెప్పారు. పూర్తి అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎస్పీ గారిని నేను సెల్ఫ్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. చేస్తాను, ఐఎమ్ సో పర్సన్, ఇట్లా పలానా గ్రామం నుండి ఎన్నికయ్యాను, ఇట్లా నేను ఒక పైసా ఖర్చు పెట్టకుండా, మరి ఈ వార్తను మీరు ఎందుకు ఫోకస్ చేయకూడదు సార్, ప్రజలకి ఈ మెసేజ్ అందాలి కదా సార్ అని తను చెప్పడం. ఆయన కూడా ఆశ్చర్యాన్ని గురిపోయారు. ఫస్ట్
గురైతే అందరూ ఏం చేశాడంటే మైక్ ఇచ్చాడు నాకు, మీరు ఇలా ఎన్నికయ్యారో ఒకసారి ప్రజలకు వివరించమన్నాడు. అక్కడ వచ్చినట్టు వాళ్ళందరూ వివరించమన్నాడు. ఒక 5 నిమిషాలు మాట్లాడినాను మేడం. మాట్లాడిన తర్వాత నాకు కంగ్రాట్స్ చెప్పారు. సార్ను కూడా మీరు అనుమానం ఉంటే మీరు నివృత్తి చేసుకోండి సార్, మా గ్రామంలో రండి, మీ వాళ్ళని సిబ్బందిని పంపించాయని చెప్పడం జరిగేది. నా సెల్ నెంబర్ తీసుకున్నారు సారు. తీసుకున్న తర్వాత ఒక వీక్ డేస్ 10 డేస్ తర్వాత నాకు మెసేజ్ వచ్చేది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుండి, మీ గ్రామానికి ఎస్పీ గారు సందర్శిస్తున్నారు, ఈ గ్రామానికి వచ్చి మిమ్మల్ని అభినందించి వెళ్తారంటే నాకేమో అర్థం కాలేదు, ఇది ఆశ్చర్యానికి గురయ్యాను. అంతవరకు నాకు మీడియాలో ఫోకస్ కావడం ఎక్కడ కూడా. ఒక రోజు మాత్రం నేను ఆంధ్రప్రభ హెడ్ ఆఫీస్కి వెళ్ళాను ఒక మిత్రుని ద్వారా. అక్కడ చీఫ్ ఎడిటర్ని కలిసి ఇలాంటి వార్తలు ఎందుకు మా ఫోకస్ అవుతలేదు, ఒక మెసేజ్ అందాలి మొత్తం టోటల్ కంట్రీకి కానీ ఒక రాష్ట్రానికి కానీ. ఒక కొత్త పద్ధతిలో ఎన్నిక విధానం జరిగింది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నాయకుని యొక్క మీద నమ్మకం ఉంటే, నాయకుని యొక్క నిజాయితీ మీద నమ్మకం ఉంటే ఎప్పుడు కూడా ప్రలోభాలకు గురికారు. నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఎన్నిక ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నాయకుని నమ్మితే, తన నిజాయితీని నమ్మితే, నాయకుని పట్ల నమ్మకం ఉంటే అప్పటికప్పుడు రాది ఆదరణ. ప్రజలకు కొంతకాలం పాటు వారిలో మనం అమేకమై ఉన్నట్టు తప్పకుండా ఆదరిస్తారు. ఇలాంటి ప్రలోభాలకు గురిగారు. ఈ విషయాన్ని నేను మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. ఎక్కడ కూడా సరిగా ఫోకస్ కాలేదు వాస్తవం చెప్పాలంటే. లోకల్ మీడియా ద్వారా ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎక్కువ కాలేదు. ఆ సందర్భంలో నేను ఆంధ్రప్రభ హెడ్ ఆఫీస్కి ఒక మిత్రుల ద్వారా దాన్ని ఒక స్టేట్ న్యూస్గా అది పబ్లిష్ అయ్యేది మేడం. దాని తర్వాత ఎస్పీ గారు రావటం మా ఊరికి. ఎస్పీ గారు రావడం టోటల్ మీడియా అక్కడ ఫోకస్ అయ్యేది. ఫోకస్ అయ్యి మొత్తం బాగా దాన్ని సార్ వచ్చి ఇక్కడ ఒక 3 గంటల పాటు గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సర్పంచ్ గారికి ఒక మెమెంటోను, ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కొక్క సర్టిఫికేట్ ఇచ్చాడు అభినందిస్తూ, ప్రజలందరినీ ఓటర్స్ ప్రతి ఓటర్ను కూడా అభినందిస్తూ. అంటే వాళ్ళకు గుర్తుండిపోవాలి చిరకాలంగా, ఎలాంటి మేము ఫర్దర్ ఎలక్షన్లో మేము ప్రలోభాలకు గురి కాకూడదు అనేటువంటి సందేశం ఇచ్చినట్టుగా మంచి మీ నిజాయితీని మీకు మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను. ఓటర్లకు కూడా అందరికి ప్రతి ఓటర్కి ఒక కార్డు అభిశంసన మన ప్రశంసా పత్రం అందినట్టుగా సారు రాసి వాళ్ళ సిబ్బంది అంటే పంచడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఆ రోజు కొన్ని పంచిపోయారు, ఇంకా కూడా ఇప్పుడు పూర్తిగా పనిచేస్తూ ఉన్నారు మేడం. ఇది వారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మా ప్రజల పక్షాన. సార్ రావడం వల్ల మా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఫోకస్ అయ్యేది. వెంటనే తదుపరి మళ్ళీ మాకు నల్గొండలో ఒక డ్వాప్ సొసైటీ జనరల్ సెక్రటరీ చొక్కారావు గారని అంధ పాఠశాల నడుపుతాను. ఒక విరాళాల ద్వారా మొత్తం టోటల్గా NGOs నుండి NRIs నుండి సహకారం తీసుకుంటూ గవర్నమెంట్ ఎయిడ్ లేకుండా ఒక పాఠశాల నడుపుతారు. సార్ నాకు ఎలా తెలుసుకున్నాడు ఈ విషయాన్ని, నన్ను ఇన్వైట్ చేశాడు పాఠశాలకు. స్వపరిపాలన దినోత్సవంలో నన్ను ఇన్వైట్ చేసి అక్కడ నా బ్యానర్ పెట్టించి జేసీ నారాయణ రెడ్డి గారిని, జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారిని పిలిపించి వారి చేత మాకు కూడా మెమెంటోస్ ఇప్పేయటము. అలా ఒక వార్త. తదుపరి మా గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. దేవరకొండ మేజిస్ట్రేట్ గారు, ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ వారు వచ్చి ఏం చేశారంటే మా దగ్గర మల్లప్రాజుపల్లి చూడాలనుకున్నారట. ఈ వార్తలు విని మా గ్రామంలో చూడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చూడాలి, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను చూడాలనే ఉద్దేశంతో మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి మా ఊర్లో అంతే స్థాయిలో మీటింగ్ పెట్టి మమ్మల్ని అభినందిస్తూ ఈ లా విషయంలో, ఈ డిస్ప్యూట్స్ విషయంలో వాళ్ళు కూడా ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మమ్మల్ని వాళ్ళు కూడా చాలా ప్రశంసించడం, మళ్ళీ ఆ విధంగా కూడా మాది ఫోకస్ కావడం, ఈ విధంగా అంచెలంచెలుగా ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా మా న్యూస్ అనేది జరుగుతుంది. నాకు ఇది చాలా గర్వకారణంగా ఉంది. నేను సర్పంచ్గా అయినందుకు కాదు, మా గ్రామం ఈరోజు ఫోకస్ అవుతున్నందుకు తెలంగాణలో. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను, ఇది మాది చాలా నిరాదరణకు, నిర్లక్ష్యాన్ని గురి చేయబడేటువంటి గ్రామం ఇది. ఈ విధంగానన్నా ఫోకస్ అవుతున్నందుకు మేము వారందరికీ కూడా, ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మేడం. ఎందుకంటే సర్పంచ్ అనేటువంటి ఒక పదవి ఇది ఒక ఈ కిరీటంగా భావిస్తలేదు నేను. ఇది చాలా బాధ్యతగా భావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది నేను ప్రొఫెషన్లో, టీచింగ్ ప్రొఫెషన్లో కూడా నాకు ఏ పని చెప్పినా ఒక ఉపాధ్యాయుని కాకుండా 10 సంవత్సరాలు అనేక సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యాను. లిటరసీ ప్రోగ్రాంలో 5 సంవత్సరాలు మండల స్థాయిలో బాధ్యత తీసుకున్నాను, మండల్ కోఆర్డినేటర్గా. ప్రతి ఇంటింటికి, ప్రతి గ్రామంలో, ప్రతి గుడిసె, ప్రతి ఇల్లుకి వెళ్ళి నిరక్షరాస్యులను మోటివేషన్ చేస్తూ, వాలంటీర్లను అపాయింట్ చేస్తూ వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి అనుభవం ఉన్నది. ఆ విధంగా మళ్ళీ డిపే జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమంలో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను మండల స్థాయిలో. జన్మభూమి కార్యక్రమాలలో, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో ప్రతి గవర్నమెంట్ యాక్టివిటీస్లో చేసినటువంటి అనుభవం ఉన్నది. నా అనుభవాన్ని ఉపయోగించి గ్రామానికి చేయాలనేటువంటి పట్టుదలతోటి ఉన్నాను. ఖచ్చితంగా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. మా మండలంలో కాదు, జిల్లాలో, రాష్ట్రంలో నాది కూడా మరొక గంగదేవిపల్లిలాగా దీని ఆదర్శ గ్రామంగా చూపాలనేటువంటి పట్టుదలతో ఉన్నాము అని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే చెప్పండి, ప్రజలే మీ వెనకొండి మిమ్మల్ని నిలబడమని చెప్పి దగ్గరుండి గెలిపించుకున్నారు. తర్వాత మీ గ్రామం మీరు గెలిచిన తర్వాత మీడియా వైజ్గా ఇంత పాపులర్ అవుతుంది. ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉన్నారు మేడం. ఈరోజు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, అందరు వస్తూ ఉన్నారు, వాళ్ళని అడుగుతూ ఉన్నారు. ఇప్పటి కూడా నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఉన్నారు. నాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ రాజకీయ వ్యవస్థలో లీడర్స్ చుట్టూ మేము తిరగాలి, ఎమ్మెల్యేస్
ఎంపీస్ గౌరవనీయులు వాళ్ళ యొక్క సహకారం లేదు మనం ఏమి సాధించలేం. ఖచ్చితంగా మన పైన ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారం ఉంటేనే సాధిస్తాము. వారితో కూడా నేను అదే స్థాయిలో ర్యాపాట్ పెంచుకుంటూ వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. గౌరవనీయులు ఇప్పుడు మన ఎంపీ గారు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి బూర నర్సయ్య గౌడ్ గారు, వారు కూడా నన్ను అభినందించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు నేను అతనికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు కూడా ఆయన ప్రప్రథమంగా ఆయన నాకు కాంప్లిమెంట్స్ చెప్పారు. మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్న సుధాకర్ రెడ్డి గారు, మీ గ్రామం పట్ల నీకు చాలా ప్రేమ ఉన్నది, మీరు ఇలాగే కొనసాగండి, నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎవరైనా కూడా గ్రడ్జి పెంచుకుంటారు. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేను పనిచేయనప్పటికీ కూడా తనకు నన్ను అభినందించారు. వాసిస్తున్నారో వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఎవరికైతే పనిచేశాను వారు నాకు చాలా సహకరించారు. వారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మీ గ్రామాన్ని డెవలప్ చేయడం నేను సహకరిస్తానని వారు కూడా వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందరు సహకారం తీసుకుంటాం మేడం. తర్వాత గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారిని కూడా త్వరలో కలవాలని నాకు ఆకాంక్ష ఉన్నది. ఖచ్చితంగా వారి యొక్క అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజు కలుస్తాను సీఎం గారిని, కలిసి మా గ్రామాన్ని మొత్తం ప్రత్యేకమైనటువంటి ఒక గ్రామంగా చూపించాలనేటువంటి సంకల్పంతో ఉన్నాను. ప్రజలకు మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇన్ని రోజులు ఒక నిర్లక్ష్యానికి గురైన గ్రామంగా మీరు చెప్తున్నారు మొదటి నుంచి. ప్రజల ఆకాంక్షలు ఏంటి? ప్రధానంగా మీరు సర్పంచ్ అయితే వాళ్ళ కోరికల్లో ప్రధానంగా ఏది నెరవేరుతుందని వాళ్ళు మా గ్రామంలో మేడం ప్రత్యేకంగా ఇప్పటికి కూడా ఇంకా గుడిసెలలో వాళ్ళు ఉన్నారు. ఇంటి పక్కా ఇండ్లు కాదు, పూర్తి స్థాయిలో ఒక మామూలుగా మిద్దె కప్పలేనటువంటి వాళ్ళు, గుడిసెలతో నివసించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ల మీద ఆశ పెట్టుకున్నారు. గ్రామంలో వ్యవసాయంగా ప్రధానంగా జీవనాధారంగా చేస్తారు. గ్రామంలో చాలామంది ఏంటంటే కమర్షియల్ క్రాప్స్ అంటే కాటన్ పెడతారు. ఈ మధ్యకాలంలో దొండ తోటలు పెట్టుకున్నారు. దాదాపు 100 ఎకరాల దొండ పందిర్లు ఉన్నాయి మా ఊళ్ళో. అంటే వాటికి కొన్ని సబ్సిడీల గురించి ఆలోచిస్తున్నారు. దొండ పందిరికి స్టార్టింగ్లో గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చేది, ఇప్పుడు చాలామందికి ఇంకా రాలేదు. వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా విధంగా యూత్ ఉన్నారు బాగా, వాళ్ళు కూడా ఏదైనా కార్పొరేషన్ల ద్వారా కానీ ఎస్సీబీసీ కార్పొరేషన్ల ద్వారా వస్తున్నట్లయితే వాళ్ళు కూడా స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా అలాంటి కొన్ని వ్యక్తిగతంగా కూడా ఉంటాయి. గ్రామంలో మౌలిక సమస్యలు ఇంతకుముందు చెప్పిన రోడ్లు కూడా ఒకవైపే ఉంది, మాకు ఇంకొక రోడ్డు ఉన్నట్లయితే ఒక 1.8 కిలోమీటర్స్ రోడ్డు ఉన్నది మీరు, అది ఉంటే మాకు హైదరాబాద్ రాకపోకలు ఈజీగా అవుతాయి. ఇప్పుడు 8 కిలోమీటర్ల బీటీ రోడ్డు ఉన్నా మాకు తిరగడం ఎక్కువగా అవుతున్నది. ఒక హైదరాబాద్ రావాలంటే ఒక బస్ ఫెసిలిటీస్ కూడా ఇంకా హైదరాబాద్ కూడా ఒక బస్సు ఏర్పాటు, హైదరాబాద్ నుండి మా గ్రామాన్ని టచ్ చేసేటట్టుగా బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పిన టెలిఫోన్ సిగ్నల్ వ్యవస్థ లేదు మాకు. ఖచ్చితంగా మా గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటు కానీ ఉన్నటువంటి పక్కన నుండి సెల్ టవర్ సిగ్నల్స్ పెంచుకోవడం అనేటువంటిది. ప్రత్యేకంగా వృద్ధులు మాత్రం 3 కిలోమీటర్లు నడిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా గ్రామంలోనే వాళ్ళు పెన్షన్లు తీసుకునేటట్టుగా కృషి చేయాలి. పారిశుద్ధ్య డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మరి మిషన్ భగీరథ పూర్తి కావస్తూ ఉన్నది. నల్లాలు పెట్టారు, ఇంకా ట్యాంక్ నిర్మాణం పూర్తి కాలేదు మా గ్రామంలో. ఇప్పటికే వాటర్ స్కేర్సిటీ ఏర్పడ్డది. డ్రింకింగ్ వాటర్ చాలా భయంగా ఉన్నది. ఎండాకాలం ట్యాంకర్లు పెట్టి నీళ్ళు పోపేయాలని అనిపిస్తున్నది. మిషన్ భగీరథ పూర్తయితే మాత్రం నీళ్ళు వస్తే మేము వీఆర్ వెరీ హ్యాపీ మేడం. ఆ విధంగా ఇంకా పారిశుద్ధ్యం విషయంలో చెప్పాను. ఇంటర్నల్ ఒక సీసీ రోడ్డు కూడా లేదు గ్రామంలో. ఇంతవరకు మాకు గత 5 సంవత్సరాలు ఒక సీసీ రోడ్డు మంజూరు కాలేదు. ఎక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ ఎక్కడ చూసినా గల్లీలలో సందులలో చూసినా కూడా ఎగుడు దిగుడు సరైనటువంటి వసతులు లేవు. ఆ విషయంలో కూడా మేము హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నాం గవర్నమెంట్ నుండి. ఇలాంటి మౌలిక సదుపాయాలు అన్నట్టు. హెల్త్ విషయంలో వచ్చినట్లయితే ఆరోగ్యానికి మండల హెడ్ క్వార్టర్ పోవాల్సి వస్తున్నది 8 కిలోమీటర్ల దూరంలో. అక్కడ కూడా సరైనటువంటి డాక్టర్స్ లేదు, ఎంబీబీఎస్ డాక్టర్స్ అంటూ ఎవరు ఉండరు. పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అది కూడా 24 గంటల సేవలు అందవు మనకు, ఇన్ టైంలో దొరకవు అవి. ఆ విషయంలో కూడా హెల్త్ విషయంలో కూడా మాకు కూడా ఒక సబ్ సెంటర్ ఊళ్ళో ఉన్నట్టయితే బాగుంటుంది. మండల హెడ్ క్వార్టర్ నుంచి పోయి రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఒక సబ్ సెంటర్ మా ఊళ్ళోనే ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం. వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడ్డారని చెప్పాను. పశువులు కూడా ఎక్కువ ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు ఇక్కడ గొర్రెలు అయితే ఏంటి, పశువులు అయితే ఏంటి, వ్యవసాయం ఎక్కువ చేస్తారు కాబట్టి పశువులకు కూడా ఒకటి సబ్ సెంటర్ అక్కడ వాళ్ళది కూడా వెటర్నరీ సబ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే ఇంకా ఉన్నాయి, ఒక 10-12 ఐటమ్స్ ఉన్నాయి మేడం. అవన్నీ ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తర్వాత పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మీకు కొన్ని అంటే ఒక విజన్ ఉంది, ఒక దృష్టి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి 10-12 దాకా అన్నారు. ఒకసారి వాటి గురించి పూర్తిగా చెప్తారా? అదే మేడం, ఎడ్యుకేషన్ విషయం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాను నేను మా గ్రామంలో. ఎందుకంటే ఎడ్యుకేషన్లో కూడా చాలా బ్యాక్వర్డ్ విలేజ్ మాది. ఒకవేళ మీద లెక్క పెట్టేటువంటి మా గ్రామంలో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మా కుటుంబం నుండే చెప్పాలంటే వాస్తవానికి. అది కూడా 2 టీచర్స్ లాగా. మా చెల్లెలు టీచర్ అయ్యేది, మా తమ్ముడు టీచర్ అయ్యాడు నాకంటే ముందు. వాళ్ళ తర్వాత నేను టీచర్ అయ్యాను. అంతకుముందు ఎప్పుడో 1-2 పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు.
పూర్వకాలంలో మాకంటే పెద్ద జనరేషన్ వాళ్ళు. అంటే చాలా తక్కువ మంది. ఈ మధ్య కాలంలో ఒక 4-5 పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు, టీచర్స్గా చేస్తూ ఉన్నారు. అంటే చాలా ఎడ్యుకేషన్లో చాలా బ్యాక్వర్డ్. ఇది పూర్తిగా వ్యవసాయ కుటుంబాలు కాబట్టి ఎవరు కూడా పక్కన చదివించుకునే స్తోమత లేక ఆ రోజులలో వెనుకబడినటువంటి గ్రామం. కాబట్టి నేను ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మీద నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. విలేజ్లో పాఠశాల పరిస్థితి చాలా దీనావస్థలు ఉన్నది చెప్పాలంటే. ఒకప్పుడు 5 టీచర్లు ఉన్నటువంటి మా పాఠశాల ఇప్పుడు 2 టీచర్లు కాదు, ఒక టీచర్ కూడా సరిపోని స్ట్రెంత్ లేదు. విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 3 ఏళ్ల పిల్లవాళ్ళు 4 ఏళ్ల పిల్లలు అంగన్వాడీలోకి పోతే కూడా 10 మంది కనిపిస్తలేరు. నేను చూశాను. నేను ఒక అంగన్వాడీ 2 సెంటర్లు ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఉంది ఆల్రెడీ, ఇంకో బిల్డింగ్ ఇన్కంప్లీట్లో ఉన్నది. అది ఆ ఉన్న బిల్డింగ్లో 2 సెంటర్లు ఒక దగ్గర మెర్జ్ చేస్తే మన పోతే 8 మంది పిల్లలు గారు ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా అంటే పక్కన నాంపల్లి 8 కిలోమీటర్స్ హెడ్ క్వార్టర్. ఎందుకు పోతున్నారంటే పూర్వ ప్రాథమిక విద్య అట. 3 ఏళ్ల పిల్లవానికి ఏంది పూర్వ ప్రాథమిక విద్య? అంగన్వాడీలో వాళ్ళు ఆడుకోవాల్సినటువంటి వాళ్ళు 3 to 5లో ఊర్లో పెట్టుకొని 2 టీచర్స్ని పెట్టుకొని ఆ విషయంలో ఒకటి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినట్లయితే అక్కడ 20 మంది పిల్లలు ఉంటారు, 2 టీచర్లు ఉన్నారు. పాఠశాల యొక్క స్థితిగతులు చూస్తే కూడా అది ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్, అది అట్రాక్టివ్గా లేదు. దానికి ఒక కాంపౌండ్ వాల్ పెట్టారు, ఇన్కంప్లీట్గా ఉన్నది, గేటు అంటూ లేదు. అవన్నీ విషయాలు. అక్కడ డ్రాప్అవుట్స్ చాలామంది ఉంటున్నారు ఊళ్ళో పిల్లలు కూడా చదువుకునేటువంటి వాళ్ళు. మరి పక్క మండలం ఎందుకు పోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. 2 టీచర్లను పెట్టుకొని మనం 1 నుండి 5వ తరగతి వరకు అక్కడే ఊర్లోనే చదువుకోవాలి వాస్తవానికి. ఆ విషయంలో మేము గత సంవత్సరమే ఆలోచించాం. ఎన్ఆర్ఐ వాళ్ళ సహకారం తీసుకొని నేను ఒక డెస్క్టాప్ టేబుల్స్ కూడా ఇప్పించాను పిల్లలకు కూర్చోవడానికి, బాగుండాలి పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే ఇట్లనే పెరుగుద్దామని. అక్కడ రిక్వెస్ట్ అడిగితే 20 మంది పిల్లలంటే ఎన్ని టేబుల్స్ ఇప్పిస్తారు? వాళ్ళు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టడానికి వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. అక్కడైనా ఫర్నిచర్ ఇప్పిద్దామంటే పిల్లల సంఖ్య లేదు. ఆ రోజు అనుకున్నా ఊర్లో 1-2 ఫ్రెండ్స్ ఉన్నారు గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి టీచర్స్, చేద్దాం సార్ పాఠశాలను డెవలప్ చేద్దాం అనుకుంటే మాకు పూర్తి స్థాయిలో ఇంతకుముందే చెప్పాను మనకు హోదా లేదు. ఒక రిటైర్డ్ టీచర్ పోయి ఆ టీచర్లు నేనేమనంటే వాళ్ళు మనసును వచ్చుకుంటారు. మనకంటూ ఒక హోదా ఉంటే తప్పిస్తే మనం కొన్ని విషయాలు చేయలేమనుకున్నాను. నేను వాలంటీర్ కూడా పోయి చెప్దాం అనుకున్నాను. అందులో పోయి అక్కడ ఒక గంట సేపు క్లాస్ తీసుకుందాం ఉంది. అక్కడ పోతే ఒక 10-15 మంది పిల్లలు 2 టీచర్స్ ఉన్నారు. మనం చెప్పాల్సిన అవసరం కూడా అక్కడ ఏర్పడటం లేదు. ఏదైతే వచ్చే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా మా గ్రామంలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి సమ్మర్లో మన ఊరి పిల్లలు మనలో ఈ గ్రామంలోనే 5వ తరగతి చదువుకోవడం కోసం అందరినీ మోటివేట్ చేస్తూ మినిమం సౌకర్యాలు పాఠశాలలో తీర్చాలనుకున్నాము. నాకు చాలా మంచి మిత్రులు దొరికారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అయితేంది, ఉప సర్పంచ్ అయితేంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా కొంత డబ్బులు వేసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి నాకున్నటువంటి ఉప సర్పంచ్ ఇప్పుడు చాలా ఉదార స్వభావంగా ఉన్నారు. అతను పాఠశాలను డెవలప్ చేయాలంటా ఉన్నారు. నేను కలర్స్ వేపిస్తా సార్ అంటా ఉన్నాడు, కొన్ని ఫర్నిచర్ ఇప్పిస్తా అంటా ఉన్నారు. ఈ విధంగా అందరు సహకారం తీసుకొని పాఠశాలను డెవలప్ చేయాలనుకుంటాం. ఆ కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేసుకోవాలి. విలేజ్లో అంగన్వాడీ సెంటర్స్లో కూడా పిల్లలందరూ అక్కడ వచ్చినట్టు చూసుకోవాలి. వాళ్ళు సరైనటువంటి పోషకాహారం అందియాలి ఆ పిల్లలకు. మరి అంగన్వాడీ సెంటర్లో పిల్లలే రానప్పుడు పోషకాహారం ఎక్కడ వాళ్ళకి అందిస్తున్నారు ఏమవుతుందని అర్థం కావడం లేదు. చూస్తాం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా పూర్వ ప్రాథమిక విద్య అందినట్టు వాళ్ళకి అంగన్వాడీ సెంటర్లో ప్రైమరీ స్కూల్లో కూడా పిల్లల యొక్క సంఖ్య పెంచాలనుకుంటున్నాము. ఇది విద్యాపరంగా ఎడ్యుకేషన్ పరంగా ఖచ్చితంగా అందరు సహకారం తీసుకొని మా గ్రామంలో మంచి పాఠశాల యొక్క అసలు నేను కూడా ఒక డిసిషన్ తీసుకున్నాను. రోజు ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ క్లాస్ తీసుకుందాం అనుకున్నాం. అట్లా పోతే మార్పులు వస్తాయి, టీచర్స్ యొక్క వైఖరిలో కూడా మార్పులు వస్తాయి. మనం ఎవరిని మనవలసిన అవసరం లేదు, మనం కూడా కొంత బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాం. ఒక ఇంగ్లీష్ మీడియంలో కూడా పిల్లలకి ఇంగ్లీష్ క్రేజ్ ఎక్కువ ఉన్నది ఈ మధ్యకాలంలో. ప్రైవేట్ పాఠశాలలు బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే 4 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని చేస్తూ ఉన్నారు. ఆ ఇంగ్లీష్ ఏదో మనం ఎందుకు నేర్పకూడదు? ఇక్కడ గ్రామంలో మనకున్న పరిజ్ఞానం చాలా పిల్లల ప్రాథమిక విద్యలో నేర్పడానికి. ఎవరినైనా అవసరమైతే ఇంకొన్ని అపాయింట్ చేసుకుని కూడా ఊర్లో స్పోకెన్ ఇంగ్లీష్ అలాంటివి పెట్టించి పిల్లలను డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం మేము. ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ ఉన్నది మేడం. నెక్స్ట్ హెల్త్ విషయంలో, ఆరోగ్య విషయంలో కూడా క్యాంప్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాం. అప్పుడప్పుడు 3-4 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి ఏదైనా ఒక హెల్త్ క్యాంప్స్ పెట్టించి అదొకటి. సూపర్ స్టిషన్స్ కూడా ఉన్నాయి మా గ్రామం లెక్క, మూఢనమ్మకాలు మంత్రాలు కానీ. ఆ విషయంలో కూడా నేను మొదటి నుంచి దానికి వ్యతిరేకం. నేను ప్రతిసారి నాకు స్ట్రగుల్ అవుతుంటుంది అక్కడ. ఎంత చెప్పినా వాళ్ళు అవే నమ్ముతూ ఉంటారు. దానికి కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. జన విజ్ఞాన వేదికలు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అప్పుడప్పుడు పెడితే తప్పించి వాళ్ళు మారరు. ఆ విషయాల్లో కూడా ప్రతిదానికి మంత్రాలని, చిన్న ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే ఇప్పుడు చాలా మందిని అలా క్యూర్ చేయించాను. ఒక 5-6 మంత్రాలు అనేటువంటి నమ్మకాలతోటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే స్పెషల్గా హైదరాబాద్ రిఫర్ చేయించి మంచి డాక్టర్ దగ్గరికి వాళ్ళు కూడా ఇప్పుడు మంచిగా ఉన్నారు. వాళ్ళు ఆ ఎగ్జాంపుల్ చెప్పినా కూడా ఇంకా కూడా ఇప్పటికి కొంతమంది నమ్మరు అన్నట్టు అలానే పోతుంటారు, ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉంటారు. చిన్న ట్యూబరిక్లాసిస్ జబ్బులు ఇలాంటి విషయంలో కూడా దాదాపు అందరికీ హెల్త్ క్యాంప్స్ పెట్టించి ఎక్కువ నాకు అనుకున్నది అంటే అవేర్నెస్ అనేది రావాలి ప్రజలలో. మనం ఎన్ని చేసినా డెవలప్మెంట్ రోడ్లు వేసినంత మాత్రాలు బస్సులు వచ్చినంత డెవలప్మెంట్ కాదు.
సమగ్రాభివృద్ధి అంటారు. వ్యక్తులకు అవేర్నెస్ అనేది పెరగాలి. వాళ్ళకి ఎప్పుడైతే నాలెడ్జ్ పెరుగుతుందో వాళ్ళు మంచి సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి. ఆ విధంగా మేము ఎక్కువ ఎడ్యుకేట్ చేయాలనుకుంటాం ప్రజలను, యూత్ను ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సహకారం తీసుకొని కొన్ని డెవలప్మెంటల్ కమిటీస్ గ్రామంలో ఆ కమిటీల ద్వారా అందరిని ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెడతారు గ్రామం పట్ల. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత, అంటే ఒక పారిశుద్ధ్యం మీద కొంతమందికి, క్లీన్ అండ్ గ్రీన్ మీద అంటే మన గ్రీనరీ చెట్లను పెంచడం మీద కొంతమందికి, గ్రామంలో విద్యా ఎడ్యుకేషన్ మీద స్కూల్ మీద కొంతమందికి బాధ్యత, యూత్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం. ఇట్లా ప్రతి ఒక్కొక్క ఐటమ్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద కొంతమందికి, అట్లా ఒక వ్యవసాయం దాని గురించి కూడా ఏమైనా అధికారులను పిలిపించి వ్యవసాయంలో నూతన పోకళ్ళు విచ్చలవిడిలుగా ఈరోజు కెమికల్స్ వాడుతూ ఉన్నారు. ఎంత డబ్బులు వృధా చేసుకుంటూ ఉన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు కూడా కొంచెం మెడికల్ పరిజ్ఞానం ఉన్నది, ఒక బయాలజీ స్టూడెంట్ నేను కూడా బీఎస్సీ. కాబట్టి వాళ్ళు ఏదో పెస్టిసైడ్ కంపెనీ వాళ్ళు ఏదో ఇస్తూ ఉంటారు, పెస్టిసైడ్ షాప్లోకి పోయి వాళ్ళు చెప్పింది కొడతా ఉంటారు, అసలు డోసేజ్ ఏందనే తెలియదు. ఈ కమర్షియల్ క్రాప్స్కి అలవాటు పడి తెచ్చి విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు. దాని మీద కూడా అగ్రికల్చర్ వాళ్ళ యొక్క సహకారం తీసుకొని అప్పుడప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏ మందులు కొడితే ఎలా ఉంటుంది, ఎక్కువ కొడితే వచ్చేది ఏం లేదు, పైసలు వచ్చేది తప్పిస్తే అక్కడ పంటలు ఎక్కువ ఏం రాదవి. ఏ పరిమాణంలో కొట్టాలో ఆ పరిమాణంలో మందు కొట్టాలి, ఏది కొట్టాలో అది కొట్టాలి. కాకుండా ఆ షాప్ వాళ్ళు ఇచ్చినది తెచ్చి వీళ్ళు కొట్టి ఆ విధంగా నష్టపోతూ ఉన్నారు. మరి ఆ విషయంలో కూడా అగ్రికల్చర్ విషయంలో కూడా మంచి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, హెల్త్ విషయంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ విధంగా విద్య, వైద్యము, ఆరోగ్యము, ముఖ్యంగా పారిశుద్ధ్యము, స్వచ్ఛ భారత్, 100% టాయిలెట్స్ ఇప్పటి కూడా బయలుపోయి ఇంకా రోడ్ల మీద వెళ్తున్నారు. దాని విషయంలో కూడా వాళ్ళని చైతన్యం చేయాలి. దాదాపు ఒక 70% టాయిలెట్స్ పూర్తయినాయని చెప్తున్నారు. మేము తెలుసుకుంటే అవి కూడా 100% చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఉన్నాం. 100% చేయించి ఒక్కడ కూడా బయటికి వెళ్ళకుండా ఒక గౌరవంగా ఉండేటట్టుగా చూడాలనుకుంటాం. మీకు దాదాపు అన్ని అంశాల పట్ల అవగాహన అయితే ఉంది పూర్తి స్థాయిలో. తర్వాత అక్కడ మొత్తం మీకు ఊర్లో అధికారికంగా ఓటింగ్ అనేది 970 ఓట్లు వస్తే మీకు 880 ఓట్లు దాకా వచ్చాయి. దాదాపు 90% వచ్చింది మీకు. ఈ మిగిలిన 10% పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు గెలిచిన తర్వాత మీకు సానుకూలంగానే ఉంటున్నారా? నేను ఎవరిని కూడా అసలు నాకు శత్రువులు అని భావించాను మేడం. అందరు కూడా మిత్రులే, అంతకుముందు కూడా మిత్రులే వాళ్ళు ఎవరు కూడా. కాకపోతే వాళ్ళ కొద్ది రోజుల పాటు వాళ్ళుగా కొద్దిగా గిల్టీగా ఫీల్గా అవుతున్నారు. కానీ నేనైతే ఎవరిని కూడా అందరినీ స్వాగతిస్తానే ఉన్నాను. అందరి సహకారం ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరిని కూడా నాకు అలాంటి భేదభావాలు ఉండవు. నాకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఓం శాంతిలో అసోసియేట్ అయి ఉన్నాను. నేను చాలా విషయాల్లో నేను ఏదైనా విషయం ఉంటే ఇక్కడి నుంచి ఇలా వచ్చింది అలా వదిలేయటం తప్పించి ఇది కూడా పట్టుకున్నటువంటి వ్యక్తిత్వం కాదు నాది. ఎవరిని కూడా ఒక మంచి శుభాశీస్సులు కోరేటువంటి కానీ ఎవరిని కూడా వాళ్ళను చెడు కోరేటువంటి వ్యక్తిని కాదు నేను. నాకు అదే ఇప్పుడు ఈరోజు వస్తున్నట్టు గిఫ్ట్ అనుకుంటున్నాను. నాకు ఆ గిఫ్ట్గానే వస్తున్నది. ఎవరు కూడా నేను చెడు సంకల్పం చేయను, ఎవరి గురించి చెడు ఆలోచించాను. అందరూ మంచిగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి దాన్ని నమ్మినటువంటి వాడు. ఖచ్చితంగా సత్యం గెలుస్తుంది. ఈరోజు రుజువేది అది. నాకున్నటువంటి ఏదైతే ఉన్నదో మంచి భావన ఉందో నా గ్రామం పట్ల, నా ప్రజల పట్ల, అది నన్ను నిలిపింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నా యొక్క పేరు, మా గ్రామం పేరు ఈ విధంగా ఫోకస్ అవుతున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను తీసుకొస్తుంది, కానీ అది గ్రామ స్థాయిల వరకు చేరడంలో ఎక్కడో మిస్కమ్యూనికేషన్ వస్తుంది. ఆ పథకాల పట్ల, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పట్ల, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల మీరు అవగాహన కార్యక్రమాలు మీకు తెలిసిన నాలెడ్జ్లు ఎంతవరకు చెప్పగలుగుతున్నారు? చాలా ఉన్నాయి మేడం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పెడుతున్నది. చెప్పాలంటే చాలా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయో ఈరోజు చెప్పలేనటువంటి స్కీమ్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి రైతు బంధు ఉంది, రైతు బీమా ఉంది. నిన్నగాక మొన్న రైతు బీమాలో ఒక లేడీ చనిపోయేది. ఆమె 5 లక్షల రూపాయలు చనిపోయిన వారం రోజులలో వాళ్ళ ఇంటికి వచ్చాయి పైసలు. ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవాలి మనం. రైతు బీమా అటువంటిది యూజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫామ్ నింపాలి. ఎవరన్నా చేసినటువంటి అవన్నీ కూడా వాళ్ళకు మనం, ఎందుకంటే ఒకసారి మనం ఆ బీమా పత్రం రాలేదనుకోండి ఇబ్బంది పడతారు. అవన్నీ వాళ్ళకి అందేటట్టు చూడాలి. రైతు బీమాను ఉపయోగించుకోవాలి. రైతు బంధు ఉపయోగపడుతున్నది ఈరోజు. ఇప్పుడు ఈ మధ్యన కిసాన్ సన్నిధి అని పెట్టాడు, నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఒకటి 6,000 రూపాయలు ఎకరాకు సన్నకారు రైతులకు. వాళ్ళందరినీ కూడా ఈరోజు డబ్బు కొట్టించే ఇక్కడ ఉంటే చెప్తా ఉన్నాను. ఊళ్ళో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తుందంటే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే అక్కడ అందరూ నమోదు చేయించుకోండి అని చెప్తున్నాం. ప్రతి కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా మన స్వచ్ఛ భారత్ ఉంది, ఇవన్నీ టాయిలెట్స్, 100% టాయిలెట్స్. కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా. ఉజ్వల్ గ్యాస్ ఉన్నది. గ్యాస్ కనెక్షన్ల గురించి కూడా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎవరైనా గ్యాస్ కనెక్షన్లు రాకుండా ఆ విధంగా ఫ్రీ గ్యాస్ వస్తూ ఉన్నది. మన ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అయితే గొర్రెల పంపిణీ ఉన్నాయి యాదవులకు. చాలా స్కీమ్స్ ఉన్నాయి మేడం. చెప్పాలంటే ఎన్ని కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెట్టినటువంటి పథకాలు అయితే సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఆ పథకాలన్నీ మనం సద్వినియోగం చేసుకుంటే చాలా అదృష్టవంతులు. గ్రామంలో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏదో ఒక రూపంగా బెనిఫిట్ అవుతూ ఉన్నారు. అవన్నీ అందజేయాలనేటువంటి విషయంతో ఉన్నాం. దాని విషయంలో కూడా మేము ఇంకొకటి ఏంటంటే గ్రామ పంచాయతీలు అన్నీ పెడతాం ఇక్కడ. ఇంకా నేను ముందే చెప్పాను ఎలక్షన్ల ముందే.
ఖచ్చితంగా గ్రామంలో ఉన్న యూత్ వచ్చే ఎన్నికలంటూ జరిగితే డబ్బు లేనివాడు పోటీ చేసి గెలవాలి. ఒక మంచి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి డబ్బు లేకున్నా అతన్ని గెలిపించేటువంటి వాతావరణం గ్రామంలో క్రియేట్ కావాలి. దానికి గాను ఏం చేయాలంటే నేను ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటాను. గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులేంటి విధులేంటి ఒక చార్ట్ రాసి గ్రామ పంచాయతీ మీద డిస్ప్లే చేయాలనుకుంటాను. బోర్డు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందర చాలామంది పిల్లలు ఈరోజు గమనిస్తూ ఉన్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఏంటి నిధులు ఏమొస్తాయి మన గ్రాంట్స్ అంటే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జీపీకి ఎన్ని రకాల ఫండ్స్ వస్తాయి, అవి ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉన్నది. అందులో ఎలాంటి నిధులు వస్తాయి, ఏ రకాల నిధులు వస్తున్నాయి, ఏ విధంగా సద్వినియోగం అవుతున్నాయి, అవన్నీ కూడా ఒక డిస్ప్లే కావాలి. పారదర్శక పాలన. సాధారణంగా నిధులు రావడం ఒక ఎత్తు అయితే వచ్చిన వాటిని తెలియనియరు. ఎందుకంటే తెలిస్తే అందులో వాళ్ళు తీసుకోలేరు కనుక మీరు ఇప్పుడు ఈ డిస్ప్లే మెథడ్ అనేది గ్రామానికి నిధులు ఎంత వస్తున్నాయి అని తెలిసినప్పుడు దాన్ని ఏమేం ఖర్చు చేశారని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అవునవును. అందుకే ఆ విషయంలో నేను ఒక్కసారి యూత్ తెలుసుకున్నారంటే ఒక 5 ఏళ్ల కాలంలో వచ్చే నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటువంటి సర్పంచ్ ఎవరైతే వస్తున్నారో డబ్బులు పెట్టడానికి రారిక ఇక సంపాదన అనేది పోతుంది. కాకపోతే కొంతమంది ప్యాషన్గా వస్తారు, సర్పంచ్ పదవిలో ఒక ప్యాషన్గా వస్తున్నారు, కొంతమంది వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నారు. అలాంటి వాళ్ళ కూడా ప్రయోజనం ఉండదండి. నీ గ్రామంలో సేవ చేయాలని తప్పన ఉంటే తప్పిస్తే సర్పంచ్ను ఒక అలంకారంగా ఒక గొప్ప కోసం వస్తే కూడా గ్రామానికి ఏం మేలు జరగదు. సర్వీస్ మోటివేషన్ ఉంటే తప్పించి నేను గ్రామంలో ప్రజలలో అందుబాటులో ఉండి 24 గంటలు అక్కడ గ్రామంలో ఉండి మనం ఏమైనా చేస్తే తప్పిస్తే ఒక హోదా కోసం ఒక 50 లక్షలు ఖర్చు పెడతాం మనం ఈరోజు సర్పంచ్ పోస్ట్ కోసం ఒక ప్యాషన్గా పెడతాం, ఏదో ఒక దాని మీద ఖర్చు పెట్టిపోతాం. కానీ ప్రతి ఒక్క వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక కుటుంబం యొక్క సమస్యలు ఏంటి, ఒక్కొక్కరికి ఆ టైంలో ఆదుకున్నప్పుడే ఆ పదవికి సార్థకత అనేది ఉంటుంది. ఒక 50 లక్షలు పెట్టి ఒక కట్టించినా, ఒక గ్రంథాలయం కట్టించినా, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టించినా, ఒక టెంపుల్ కట్టించినంటే దానివల్ల ప్రజలకి ఏం మేలు జరగదు. వాళ్ళ యొక్క సమస్యల పట్ల, వాళ్ళ ఆరోగ్యాల పట్ల యాక్సిడెంట్ అయింది వాళ్ళకి ఇమీడియట్గా ఏదైనటువంటి రిలీఫ్ అనేది చూడాలి. ఆరోగ్యశ్రీ అయినా ఏమైనా సీఎం సహాయ నిధి ఇలాంటివన్నీ కూడా మనం పట్టించుకునేటువంటి అందుబాటులో ఉండాలి. నాయకుడు అనేటువంటి వాడు అందుబాటులో ప్రజలకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది, ఆ విలేజ్ డెవలప్ అవుతుంది. ఈ స్కీమ్స్ అన్నిటి మీద అవగాహన కల్పించాలనుకుంటున్నాం. ఇటీవలే మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా గత 2 years బ్యాక్ ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లో బిల్డింగ్ వచ్చేది 16 లక్షల రూపాయలు. దానికి ప్లేస్ లేక కట్టుకోలేకపోయారు. అది ఇంతవరకు ఆ బిల్డింగ్ కాలేదు. ఇటీవల నిన్ననే మేము దానికి మార్కింగ్ ఇప్పి ఇంతకుముందు ఎక్కడో ఫౌండేషన్ వేశారు, అక్కడ ఆ బిల్డింగ్ ప్లేస్ సరిపోక అది అలాగే ఆగిపోయేది. ఆ విషయంలో కూడా నేను ఒక 2.5 లక్షల రూపాయలు నా సొంతంగా మా నాన్నగారి పేరు మీద ఆయన ఒక స్థలదాతగా పెడదామనే ఉద్దేశంతో పెట్టించి అక్కడ 2.5 లక్షలకు అంటే 5 గుంటల భూమి 600 గజాలు మంచి స్పేసెస్గా ఉండాలి, అందులో చెట్లు ఉండాలి, పచ్చదనం ఉండాలి. ఏ కార్యక్రమాలైనా గ్రామ పంచాయతీలు జరగాలి. ఒక సర్పంచ్ ఇంటి ముందర జరగకూడదు, గతం కంటే భిన్నంగా ఉండాలి. గ్రామ పంచాయతీలోనే జరగాలి ఈ కార్యక్రమాలైనా కూడా. సర్పంచుల ఇండ్ల ముందర జరిగితే ఇదే అంటున్నారు ప్యాషన్ అన్నట్టు. సర్పంచ్ ఇంటి ముందర జరిగితే సర్పంచ్ అదే గొప్పగా భావిస్తున్నారు అందరూ. 10 లక్షలు ఖర్చు అయినా 50 లక్షలు ఖర్చు అయినా సరే సర్పంచ్ కావాలి, తపన ఉన్నది డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి. అది పోవాలి మెంటాలిటీ, అలాంటి మెంటాలిటీ పోవాలి. గ్రామం ఉన్నప్పుడు నేను ఒక సేవకున్నటువంటి భావన రావాలి. సర్పంచ్ అనేటువంటి వాడికి ఒక బాధ్యతగా ఫీల్ కావాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ చాలా మంచిగా బ్రహ్మాండం కట్టాలనుకుంటున్నాం. దాన్ని మంచి గ్రీనరీ చేసి అక్కడ కూర్చోవాలి, మంచి వాతావరణం, అక్కడ సమావేశాలు సభలు అక్కడే జరుపుకోవాలి, తీర్మానాలు అక్కడ చేసుకోవాలి, గ్రామ సభలు అక్కడే జరుపుకోవాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్ప్లే చేపిస్తాను. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఏంటి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏమేమి పెట్టాము, ఇంకున్నటువంటి బ్యాలెన్స్ నిధులు ఏంటి, అవి కూడా తెలియాలి ప్రజలకు. అలా తెలిసినట్లయితే వచ్చే యూత్ వాళ్ళకు మంచి అవగాహన ఉంటుంది. దాని మీద వాళ్ళకు కూడా కొంచెం గ్రామం పట్ల మక్కువ ప్రేమ ఏర్పడుతుంది, వాళ్ళు కూడా అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. మీ గ్రామానికి సంబంధించిన మరిన్ని విషయాలను ప్రణాళికను తెలుసుకోబోయే ముందు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, సాధారణంగా జిల్లాకి మండలంతో పోలిస్తే గ్రామ స్థాయిలో వచ్చే నిధుల శాతం కూడా తక్కువ ఉంటుంది, వాటి సద్వినియోగం అనేది చాలా ముఖ్యం. అసలు పంచాయతీకి వచ్చే నిధుల గురించి ఒకసారి మాకు ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో వస్తాయి, ఎలా డివైడ్ చేస్తారు ఒకసారి చెప్తారా? ఇప్పుడు పంచాయతీ నిధులు అంటే మేడం ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నిధులు బాగా వస్తున్నాయి, ప్లానింగ్ కమిషన్ నుండి. మా గ్రామ పంచాయతీకి వస్తే గత 5 ఏళ్లలో 13.5 లక్షల నిధులు వచ్చాయండి. అంటే పాపులేషన్ ప్రకారం కొంత వస్తాయి, ఇక్కడ జనాభా ప్రాతిపదికన. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా కొన్ని నిధులు వస్తూ ఉంటాయి. ఇక ఎన్ఆర్ఈజిఎస్ స్కీమ్లో వస్తున్నాయి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంల కింద కూడా చాలా. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఆ విధంగానే వచ్చేది. శ్మశాన వాటికలు అంటేంది, ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ సెంటర్స్ కూడా, ఇలాంటి నిధులు కూడా చాలా వస్తున్నాయి. అవి సద్వినియోగం చేసుకుంటే చాలా గ్రామం చాలా సూపర్గా ఉంటుంది, ఎంతో మంచిగా చేసుకోవచ్చు. ఆ నిధులను సద్వినియోగం చేసుకోకపోవడంలో ఇవన్నీ అవస్థలు. ఎప్పుడైనా ఆ నిధులను అందరూ మనం కూర్చొని అందరూ సమిష్టిగా కూర్చొని నిర్ణయం తీసుకొని
ఈ స్థలాల ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు బిల్డింగ్ కట్టుకోవాలంటే కూడా స్థల ప్రాబ్లం ఉంది. గ్రామాలలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక సెంటు భూమి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు అనిపిస్తున్నాయి. అందరు సహకరించినట్లయితే ఇలాంటి బిల్డింగ్ కోసం నేను సర్పంచ్ అయిన దగ్గర నుండి ఇప్పటికి టోటల్గా 10-15 రోజులు ఈ నెల రోజులలో ఆ స్థల సేకరణ కోసం నాకు సమయం అంతా కేటాయించడం జరిగింది. ఒక గ్రామ పంచాయతీ ఎటకేలకు సక్సెస్ అయ్యాం. 5 గుంటల భూమి తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉందండి. నిధులు వస్తాయి, ఇట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, గ్రాంట్స్ ఇస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మనం ఇంకా పూర్తి మాకు కూడా ఈ మధ్య కాలంలో కొత్త యాక్ట్ ప్రకారం ఇంకేమేమి వస్తున్నాయో అవగాహన పూర్తిగా లేదు మేడం. శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు సర్పంచులకు. దాని మీద పూర్తిగా మేము అవగాహన చేసుకుంటాం. వచ్చిన ప్రతి నిధులను ఏ రకంగా వస్తాయి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఆ గైడ్ లైన్స్ మార్గదర్శకాల ప్రకారమే ఖర్చు పెట్టాలి. ఆ మార్గదర్శకాలు ఎక్కడ కూడా రూల్స్ అండ్ వయలేట్ చేయకుండా పెట్టి ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనుకుంటున్నాం. అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే సాధారణంగా మాటలు వింటాం, చూడడం చాలా తక్కువ, కానీ దాంతో గెలవచ్చు ప్రజల అండతోటి, ₹1 ఖర్చు లేకుండా అనడానికి మీరే నిలువెత్తు సాక్ష్యం. ఒకసారి జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి, ఎందుకంటే మీరు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే నాకు ఈ కాన్సెప్ట్ అనేది ముందుగా తెలియదు. యాక్చువల్గా ఆ జీరో బడ్జెట్ పాలిటిక్స్ క్యాంపెయిన్ లాంచర్ ఒకతను ఉన్నాడు ఈ రాష్ట్రంలో అనే విషయం నాకు తెలియదు అంతకుముందు. నా ఎన్నికలు నా మందిలో మెలిగినటువంటిది. డబ్బు ఎందుకు పెట్టాలి ఖర్చు? ప్రజలకు మన మీద అభిమానం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు డబ్బు ఖర్చు లేకుండా గెలవాలి. అలా అయితేనే మనం ఏమైనా సాధిస్తాం. కాంపిటీషన్ పడ్డా నేను కూడా ముందు కూడా అనుకున్నాను, ఎవరైనా పోటీ అంటే నేను ఉండనని చెప్పాను. కానీ అనివార్యమైంది. 90% మంది ప్రజలు వెనుకంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు బాధ లేదనిపించేది. కొంతమంది ఛాలెంజింగ్ కూడా ఇస్తారు, 3 ఎకరాల భూమి అమ్ముకుంటాము, మేము పోటీ చేస్తామని అన్నారు, బెదిరించారు, నన్ను సైకలాజికల్గా దెబ్బతీయాలనుకున్నారు, ఏదో అనుకున్నారు. ప్రజలు ఇంతమంది ఆశీర్వాదం ఉంది, ఇంతమంది వెనుకంగా ఉన్నారు, ₹1,07,000 చందాల రూపంలో ప్రోగు చేసి పెట్టారు. ఈ 1,00,000 కూడా చాలా వాస్తవానికి ఎన్నికల ఖర్చు పెడతాయి. ఇవి అవసరం పడవు. ప్రజలకు ఇంత అభిమానంతో వాళ్ళు ఇచ్చిన ₹1 అయినా చాలు. ఒక వృద్ధులు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు పని కట్టుకొని ₹1,400 బస్ ఫేర్స్ పెట్టుకొని వచ్చి ఇక్కడ ఓటేసిపోయారండి. హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ₹1 నన్ను ఆశించకుండా గత ఎన్నికలలో ఏమైనా కిరాయిలు ఇస్తారా అనేటువంటి వాళ్ళు. ఇదే సర్పంచ్ ఎన్నికలకు వచ్చేవరకల్లా, నా విషయం వచ్చేవరకల్లా తమంతలో తాముగా బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసేటువంటి అబ్బాయి అక్కడి నుండి ఇక్కడికి రావడం, మహారాష్ట్రలో కూలిపోయిన వాళ్ళు, హైదరాబాద్లో ఎక్కడో చెప్పులు కొట్టుకొని జీవించేటువంటి వాళ్ళు పాపం. అలాంటి వాళ్ళు కూడా ఊళ్ళోకి వచ్చి వాళ్ళు తెచ్చిన సంపాదనకి వెళ్ళి తీసుకొచ్చి నా జేబులో మరీ ₹200 కొక్కి వాళ్ళ ఖర్చులు పెట్టుకొని వచ్చి ఓటు వేయడం జరిగేది. ఇదంతా చూస్తుంటే తర్వాత తెలిసా నాకు. ఇవన్నీ అయిన తర్వాత, నా ఎన్నిక అయిన తర్వాత మీడియాల ద్వారా తెలిసింది. గవర్నమెంట్ పెద్దలు మాధవరెడ్డి గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ క్యాంపెయిన్ లాంచర్ అట తను ఎక్కడెక్కడో దేశం మొత్తం తిరిగి వస్తా ఉన్నారు సార్ మాధవరెడ్డి గారు. వారు నా నెంబర్ తీసుకోవడం, నా కాంటాక్ట్ కావడం, నేను వెంటనే ఫోన్ చేసి సార్ను సార్ యొక్క ఏజెంట్ అయిందని ఏంటంటే తెలుసుకొని గచ్చిబౌలో ఉంటారు సార్, BSNLలో జాబ్ చేస్తారు, డివిజనల్ ఇంజనీర్గా చేస్తారు వారు చాలా యాక్టివిటీస్ దీంట్లో. అప్పుడు తెలుసా నాకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఉంటే చాలా నాకు అనిపించేది, ధైర్యం వచ్చేది. సార్ తోడు ఒక 5-15 నిమిషాలు, అరగంట సేపు మాట్లాడాం అక్కడ కూర్చొని. సార్ మొత్తం వివరించారు, మీలాంటి వాళ్ళు ఉండాలి, మాకు మంచి ఐకాన్గా దొరికారు మీరు ఇట్లా అని చెప్పడం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే సామాన్య మానవుడు ఎన్నికలలో గెలవాలి, డబ్బులు ఖర్చు లేకుండా కూడా గెలిచేటువంటి రోజులు రావాలి. దానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఇక్కడ అనంతపురం జిల్లాలో వాసాపురంలో వారు జన్మస్థలం అంట సారు. ఆ నిట్లో ఇంజనీర్గా చేశారు వారు. ఆయనకు ఒక జీవనోపాధి కోసమే జాబ్ వాస్తవం చెప్పాలంటే సార్ కథ. లేకపోతే తనకు మొత్తం టోటల్గా పాలిటిక్స్లో మారాలనేటువంటి మంచి మార్పు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి అతను. సార్ పరిచయం కావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఇలాంటి విషయాన్ని మనం అంతా ఇంకా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, మొత్తం దేశంలో తెలియాలి ఇదంతా. ఇలాంటి స్ఫూర్తి అందరికీ రావాలనే విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మేడం. మాధవరెడ్డి గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి ఉన్నదా అనిపించింది నాకు. పదం అది తెలియదు, అది ఏదో ఖర్చు లేకుండా ఎన్ని కావాలనుకున్న విషయం నాకు తెలుసు. అది ఇలాంటి క్యాంపెయిన్ చేసేటువంటి వాళ్ళు చాలా యాక్టివిస్టులు పరిచయం అవుతున్నారు. సూర్యాపేట ఒక ఇంగ్లీష్ లెక్చరర్ నాగేశ్వరరావు గారు అండి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, మనం ఇంగ్లీష్ ప్రిన్సిపాల్. అతను ఒక 15 నిమిషాలు మాట్లాడండి మేడం. ఆయన హిందూ పేపర్లో చూశారట, ఒక 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. లెక్చరర్ రాఘవరెడ్డి గారు నల్లగొండకి వెళ్ళి, ఎక్కడో మిర్యాలగూడకి వెళ్ళి ఒక తనసం ఇట్లా ఆ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారు. అంటే ఒక మంచిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు, మంచి ఆశీర్వదించేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారనే విషయం ఇప్పుడు నాకు తెలుస్తూ ఉన్నది. ఎంతోమంది నాకు వెనకంగా ఉంటారు. ఆ చొక్కారావు గారు ఎంత శ్రద్ధ అంటే నన్ను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కల్పిస్తాను, పోదాను రండి మీరు అంటాడు. మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారిని కల్పిస్తారని అంటాడు, పంచాయతీరాజ్ మినిస్టర్ దయాకర్ రావు గారిని కల్పిస్తారని అంటాడు. తను అంద పాఠశాల నిర్వహిస్తాడు సార్ బ్లైండ్ హిమ్సెల్ఫ్. ఎంత యాక్టివ్ అంటే సారు నాకు ఫోన్ చేసి ప్రత్యేకంగా, సుధాకర్ రెడ్డి నీకంటే ఇంతవరకు నువ్వు అజాత శత్రువు, ఇక నుండి నీకు శత్రువులు తయారవుతారు, ఓరలేకపోవచ్చు, నువ్వు ఏది పట్టించుకోకు, మంచి చెడులు ఉంటాయి, తిట్టే వాళ్ళని కూడా ఏమనుకోవద్దు, పోడే వాళ్ళని కూడా నీ పని నువ్వు చేసుకుంటూ నాకు వెనుదన్నుగా ఉండి
వాళ్ళు ఇంత స్ఫూర్తినిస్తూ ఉన్నారంటే గ్రామంలో ఎక్కడో మల్లప్రాజపల్లితో వాళ్ళకి సంబంధం లేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి ఆశయం అది. ఒక మంచి మార్పును కోరుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా తెలుస్తూ ఉన్నది. మంచిని అభినందించేటువంటి వాళ్ళు, మంచిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు చాలామంది వ్యక్తులు అజ్ఞాతంగా ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు వెలుగులోకి వస్తూ ఉన్నారు. నాకు తెలుస్తూ ఉన్నది. నిజంగా ఇలాంటిది కూడా సపోర్ట్ చేస్తారా అనుకున్నాను నేను. కానీ నాకు ఎన్నికైన తర్వాత ఇందులో ఎంత మ్యాజిక్ ఉన్నదా, ఈ ఎన్నిక అనేది నేను మామూలుగా తీసుకున్న విషయం అనేది. నాకేముంది, మా గ్రామ ప్రజలు నన్ను ఇష్టపడ్డారు, ఎన్నుకున్నారు అనుకున్నా. కానీ ఇది సమాజానికి, ఇప్పుడున్న సమాజానికి సందేశం డిఫరెంట్ నేను కూడా ఊహించినటువంటి పరిణామం ఇది. ఈ విధంగా మరి ఫోకస్ అవుతుంది. మా అదృష్టం ఇది, మా గ్రామ ప్రజల అదృష్టం, మా ప్రజల యొక్క మంచితనం ఇది. అలాగే మీరు ఒక గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉండుంటాయి. ఇప్పుడు ఈ మెసేజ్ అనేది చాలా వరకు వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం ఫైనల్ గా చెప్పండి, మన షో కూడా అయిపోవడానికి వస్తుంది. మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రజలకు కానీ నాయకులకు కానీ? ఈ సందర్భంగా నేను ఒకటే మేడం తెలియజేసేది ఏంటంటే, నాయకుడు అనేటువంటి వాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇప్పటికిప్పుడు వచ్చి నామినేషన్స్ వేసే రోజు వచ్చి నేను ఏదో సేవ చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే ఎవరు కూడా ప్రజలు మనల్ని నమ్మరు. ఖర్చులు పెట్టవచ్చు, మనం లక్షలాది ఖర్చులు పెట్టి ఎన్నిక కావచ్చు, ఓడిపోవచ్చు. కొంతమంది ఎన్నికలు అన్నాక ఒకరు ఓడతారు, ఒకరు ఓటమి పాలవుతారు, గెలుస్తారు. సరే 50 లక్షలు ఖర్చు పెడతారు, 10 లక్షలు పెడతారు, ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం ఖాయం. అది అలా ఉండొద్దు ఎన్నికల విధానం. మనమంటూ నిజంగా మనం అభిమానం సంపాదించుకోవాలి, ప్రజలలో చిరస్థాయిగా వాళ్ళ హృదయాలను నిలిచిపోవాలంటే ఒక ఎన్నికలకు వెళ్ళడానికి ముందే మీరు ఒక 5-10 సంవత్సరాలు ప్రజలలో ఉండాలి. వాళ్ళు మన ఏదైనా సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నట్టు ప్రజలు మనల్ని నమ్ముతారు. అసలు నామినేషన్ వేసే ముందు రోజు వరకు కూడా అభ్యర్థి ఎవరో తెలియదు చాలా రోజు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు ఎలక్షన్లలో. రేపు నామినేషన్ అవుతుందన్నంత వరకు కూడా అభ్యర్థి ఎవరో తెలుస్తలేదు మనకు. మరి అలా అప్పటికప్పుడు నామినేషన్ వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? కాబట్టి అట్లా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి మనం సర్వీస్ చేస్తూ పోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారు, మనకు వెన్నుదన్నుగా ఉంటారు, ఎలాంటి ప్రలోభాలకు గురిగారు అని ఈ సందర్భాన్ని రుజువు చేయాలనుకున్నాను. రుజువు అయ్యేది, సక్సెస్ అయ్యేది. ప్రజలు ఖచ్చితంగా నాయకుని యొక్క నిజాయితీని, తన పట్ల నమ్మకం ఉన్నట్లయితే, ఆ నాయకుని పట్ల నమ్మకం ప్రజలకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు. ఎలాంటి ప్రలోభాలకు గురిగారనే విషయాన్ని ఈ సందర్భంగా మొత్తం తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను మేడం. ఇది ఆదరిస్తారు వాళ్ళు ప్రజలు మనలో. మీరు ఇలా ప్రజల అభిమానంతో గెలిచినందుకు మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకుల తరఫున, మా ఛానల్ తరఫున కూడా మీకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. మరో బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.